చంపకుండా రోడ్లో విసిరేసిన బిడ్డే నీకు దొరికింది. ఆ రోజు మా నాన్నగారి మాట విని సూరజన్నయ్య నిన్ను వద్దు అని చెప్పేశారు. లేకపోతే మీరిద్దరూ ఒకటై ఉంటారు. దానికి ప్రాయశ్చిత్తంగానే దేవుడు పాపని నీ చేతికి చేర్చారు. తెలియకపోయినా కొద్ది రోజులకు నువ్వు సూరజనే పాపకి నువ్వు తల్లివయ్యా. పాపని నీ చేతుల్లోంచి తీసుకోవడానికి సూరజన్నయ్యే వస్తానన్నాడు. నేనే వద్దని చెప్పాను. నిన్ను చూసి మాట్లాడాక ఫోన్ చేయమని అన్నయ్య నాతో చెప్పాడు. పాపనెత్తుకో. హలో ప్రీతి. సూరజన్నయ్య, నేనిప్పుడు బాలా ఇంట్లోనే ఉన్నాను. హలో హలో అన్నయ్య, బాలాకిస్తాను. మాట్లాడు. నాకేం మాట్లాడక్కర్లేదు, నువ్వు దీన్ని కట్ చేయి. ప్లీజ్ మాట్లాడు బాలా. నీకు సూరజన్నయ్యతో చెప్పడానికి ఏం లేదా? లేదు, ఆ జ్ఞాపకాలు కూడా మర్చిపోవాలని ప్రార్థిస్తున్నాను. అయినా ఇదిగోండి టీ. ఎంతో విలువైన ఒక వస్తువుని కొద్ది రోజులు చూసుకోవడానికి ఆ దేవుడిచ్చాడనే అనుకో, సరేనా? బెచ్చగాళ్ల చేతికి దొరికిందే అనుకో, చేతులు కాళ్ళు నరికేసి కళ్ళు పోగొట్టి బెచ్చం ఎత్తుకునేలా చేస్తారు. ఈ పిల్ల అదృష్టం బాగుండి క్షేమంగా చేరుకుంది. ఆ సమయంలో బాల అక్కడ ఉన్నందుకు, మీ బిడ్డ తనకు దొరికినందుకు మీరు అదృష్టంగా భావించండి. మీకు ఒకే ఒక పాపనా సార్? అవును. అవును, మీరేం పని చేస్తారు సార్? నేను బిజినెస్ చేస్తున్నా. మా అన్న పోలీసు. పోలీసా? ఎక్కడ? బెజవాడ సౌత్, సిఐ గోపీకృష్ణ. అలాగా? మా అన్నే ఈ మిస్సింగ్ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాడు. బాలా పిల్లని ఇక్కడికి తీసుకొచ్చిందని మా మీద కేసులు పెట్టరుగా? అలా జరగకూడదనే తిన్నగా మేమే వచ్చేసాం. లేదంటే ఇక్కడికి పోలీసులు వచ్చి ఉండేవాళ్ళు. దీనికి పూర్తి బాధ్యత బాలాదే. మాకు ఎలాంటి విషయాలు తెలియవు. కానీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన కానించి తన్ని బంగారంలా చూసుకున్నాం. ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. బేబీ ఫుడ్ తీసుకోవడానికి 2000 రూపాయలు నేను ఖర్చు పెట్టుంటాను. ఏదో చెప్పాలని చెప్పాను.
అప్పుడే మీరు బయలుదేరుతున్నారా? కాస్త అన్నం తిని వెళ్ళయ్యా. ఇదిగోండి. ఛే, అయ్యో సార్, మేము డబ్బు కోసమా ఆ పిల్లని బాగా చూసుకుంది. ఏదో మంచి మనసుంది కాబట్టి చూసుకున్నాం. నా కోసం మీరు తప్పకుండా తీసుకోవాలి. అయ్యో, దీనికి అంత అవసరం లేదు సార్, మీరే. పర్లేదు, ఉంచండి. ఇంకేం చేద్దాం. అమ్మా, భోజనానికి చేపల కూర ఉంది కదా. ఈ ఇంట్లో లోటే ఉంది, మీకేం కావాలో చెప్పండి, చేస్తాను. ఆ, తినడానికి మాకేం వద్దండి. సార్, నేను చూడగానే కనిపెట్టాను మీరు చాలా డీసెంట్ అని. మీరు ఈ బిడ్డ వల్ల ఎన్నో కష్టాలు అనుభవించారని నాకు తెలుసు. ఈ బాల వల్లే మా కుటుంబంలో ఇన్ని కష్టాలు. మేం వెళ్ళొస్తాం. ఆర్కే, వెళ్దాం. అయితే మేము బయలుదేరుతాం. బిడ్డను తీసుకుని బయలుదేరండి. పోలీసులు బిడ్డను వెతుక్కుంటూ ఇంటికి రాకూడదు. ఈ విషయంలో ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది ఉండదు. అన్నీ మాట్లాడుకొని నిర్ణయించాం. ఇంకా ఎందుకే ఊరోళ్ళ బిడ్డని ఎత్తుకొని నుంచున్నావు? బిడ్డనిచ్చే. బాలా, ప్రీతి, నేను పాపని ముద్దు పెట్టుకోను. సరే, అయితే మేము బయలుదేరుతాం. సరే, పర్వాలేదు సార్. ఇప్పుడే కాస్త మనశ్శాంతిగా ఉందిరా. ఒక దరిద్రం వదిలిపోయింది. అది ఓహో, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఈ పాపం తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? మీకు బాలాకి సంబంధం ఏంటని నాకు ఈరోజు తెలియాలి. తను తీసుకొచ్చిన పాపని మీ చేతికి ఇస్తోందంటే దాని వెనుక ఏదో కథ. వేణు, ఈ బిడ్డ వాళ్ళ బిడ్డే. పోలీసులు విచారించగా బాల దగ్గర వీళ్ళ బిడ్డ ఉందని చెప్పి వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇదంతా వాళ్ళు ఊరికి అల్లుతున్న కథలరా. నాకు ఈరోజు నిజం తెలియాలి. వీడికి బాలాకి ఏదో రహస్యంగా సంబంధం ఉందిరా. సంబంధానికి ఇదిగో తినే రహస్య పాట. వేణు, ఆ రోజు హాస్పిటల్లోనే క్షమించి వదిలేశాను. ఆర్కే, వద్దండి. అయితే రారా, ఏం చేస్తావు చూద్దాం. ఒరే విష్ణు, ఆగ్రా. వీడు బాలని చూడాలి కాబట్టి ఈ పాప తీసుకెళ్లి బాల చేతికొచ్చాడు. నీ సెటప్ ఏంటో నాకు తెలుసా? నీ యాక్టింగ్ నా దగ్గర పనికిరాదు, అర్థమైందా? చచ్చినోడు. ఎందుకు రాతలతో గొడవ పెడుతున్నావు? వాళ్ళ బిడ్డను తీసుకెళ్తున్నారు, వదిలేరా. అంత ఈజీగా వెళ్ళిపోలేవు. బాలకి వీడికి సంబంధం ఏంటో తెలిసేదాకా తమ్ముడు పోలీస్ అంతా ఈ విషయం తెలిసిందనుకో మన తిన్న పొక్కలైతే నాకేంట్రా. ఆర్కే, రండి, వెళ్దాం. మర్యాదగా పొగరు బాగా ఎక్కువైంది. ఇవేమీ పట్టించుకోకుండా మీరు బయలుదేరండి.
నీలాంటి అర్హత లేని వాడి దగ్గర గొడవ పడ్డానికి ఇష్టం లేక వెళ్తున్నాను. నీకు అనుమానాలు ఉంటే నేను వెళ్ళి పోలీసుని తీసుకొస్తాను. వాళ్ళొచ్చి నీ తాట తీస్తారు. రండి అక్కే, మనం వెళ్దాం. అయ్యో, వేణు, ఆగరా. రే వాడు నువ్వు అనుకున్న మనిషి కాదురా, పెద్దోళ్ళు. ఒక పోలీసున్న ఫ్యామిలీ రాది. వాళ్ళు అనుకుంటే ఏ కేసైనా పెడతారు. వాళ్ళు మన ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్లి పెట్టారంట, అయిపోతుందంట. పోలీసులు లాఠీ దెబ్బలు తినాలని కోరుకుంటే వెళ్ళరా. ఒకసారి అనుభవిస్తేనే తెలుస్తుంది. వీడి చుట్టూ తిరిగి బాధపడకురా. వెళ్ళడం చూస్తుంటే మొత్తం గొప్పనే బాలమే చూపించేలా ఉన్నాడు. వాడిని రప్పించడానికి నువ్వు చేసిన నాటకమే కదా ఎంతవరకు జరిగింది చెప్పవే. హ, ఆ పాప మీద నీకెందుకు అంత ప్రేమ ఉందని ఇప్పుడే అర్థమయ్యింది. ఎంతో గాయపడ్డ నన్ను మీరిక గాయపరచలేరు. హ, ముందు వాడు మన ఇద్దరం ఉన్న అద్దెంటికి వచ్చాడు, తర్వాత హాస్పిటల్, తర్వాత ఏమో ఇక్కడ. హ, ఇదంతా ఎదురు చూడకుండా జరిగిందని అనుకోవడానికి నేనేమైనా దత్తమ్మనా? అదే నేను అడుగుతున్నాను. భార్యని ఇంట్లోనే తాళం పెట్టి వెళ్ళి నువ్వు మిగతా వాళ్ళతో వెళ్ళి తిరుగుతున్నావని అడగడంలో అర్థమేంటి? మళ్ళీ మళ్ళీ వీడెందుకే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళింది నా ప్రాణ స్నేహితురాలు. వాళ్ళ ఆయనే తనతో ఉన్నది. ఆ రోజు హాస్పిటల్లోనే నేను మొదటిసారి ఆయన చూడ్డమని ఎన్నిసార్లు మీకు చెప్పాలండి? నువ్వు చెప్పేవన్నీ నేను అలా నమ్మాలి కదా, చెప్పు. ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు. నువ్వెక్కడున్నావో తెలుసు కాబట్టే ప్రతివాడు ఇక్కడ నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు కదా. ఎవరు కనిపెట్టలేని చోటుకి నిన్ను తీసుకెళ్తాను చూడవే. నన్నే మోసం చేయాలి చూస్తున్నావు. ఎలా చేస్తావో చూస్తాను. ఇక నిన్ను ఎలా చూసుకోవాలో నాకు తెలుసే. రా. నాన్న దగ్గరికి రా. ఆహా. తల్లి బంగారం, నీకోసం ఎక్కడెక్కడ వెతికేవరా నాన్న. రండి, ఎందుకు ఎక్కడే నుంచున్నారు? సూరజన్నయ్య, పాపని ఇన్ని రోజులు జాగ్రత్తగా చూసుకున్నది బాలా అని ఇక్కడ ఎవరికీ తెలియదు. వీళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా మన నాన్నగారికి తెలియాలి. ఈ ఇంటికి జరిగిన నష్టాన్ని మళ్ళీ పూడ్చింది తనే అని తెలియాలి. ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దన్నయ్య. మనకి చమేలి పాప దొరికారు, అదే చాలు. మీరేంటి ఇంకా అక్కడే నిలబడ్డారు? రండి, లోపలికి రండి. రా. ఏంటమ్మా రాధాకృష్ణ రాలేదే? 2 ఆఫీసుల్లో ఉన్న పనులని పెండింగ్ లో పెట్టి మరి ఆ ఆర్కే వీటి వెనక తిరుగుతూ ఉన్నారు. వెళ్ళి ఒకసారి అవన్నీ చూసొస్తానని చెప్పారు. సూరజనేతో నన్ను పంపించారు. తను చాలా కష్టపడ్డాడు. తనెప్పుడూ మీకు తోడుగానే ఉంటాడు. రండి. అమ్మా, చమలి పాప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పాపను చూసి నేనంతా మర్చిపోయాను. నేను తీసుకెళ్ళిస్తాను. అమ్మా, మీరు పాపని సూరజ్ అనే చేతికివ్వండి.
అన్నయ్య చేతుల్లోంచి చమేలి పాపని తీసుకునేటప్పుడు అక్కడ ఎవ్వరూ ఉండక్కర్లేదు. అది వాళ్ళిద్దరూ ఉండాల్సిన సంతోషమైన నిమిషాలు. పాపని ఇవ్వండి అమ్మా. తీసుకోండి అన్నయ్య. తీసుకో బాబు. వెళ్ళండి. చమేలి మన కూతురు. పాపా 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 బంగారు పాపా. సూరజ్, మన పాప తను ఎన్ని రోజులు ఎక్కడుంది? తను ఎవరు చూసుకున్నారా? చమేలి, మన బిడ్డ ఎంతో జాగ్రత్తగా ఉంది. ఎటువంటి లోటుపాట్లు తనకు లేవు. మీరు అక్కడికి వెళ్ళారా? ఆ ఊరు ఎక్కడుంది? ఇన్ని రోజులు ఎవరితో ఉంది మన పాప? అన్ని విషయాల్ని వివరంగా తర్వాత చెప్తానులే. చమేలి, కొన్ని ఇన్సిడెంట్స్ మనకి కొన్ని విషయాలు నేర్పిస్తాయి. దూరంగా ఉన్న బంధాలని దగ్గర చేస్తాయి. అలాంటి ఒకటి మీ జీవితంలో కూడా జరిగింది. అయిపోయిన అన్ని విషయాల్ని మర్చిపోండి. ఈ ప్రేమ, ఈ నమ్మకం ఎప్పుడూ మీ జీవితంలో ఉండాలి. ఇక మనల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు, అంతేగా? నువ్వు మొబైల్ ఆడుకుంటున్నావా? తర్వాత ఏ కొత్త గేమ్ వచ్చినా నా మొబైల్కి కొంచెం పంపించరా. అదంతా ఏం కాదు. అవును, వారితో పాటు వెనకాల అలా వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళారేంటి? ట్రైంగ్ ట్రైంగ్. ఇదిగా ఇది కొనేంత డబ్బులు మీకెలా వచ్చాయి? అదంతా నీకెందుకురా, అది నేను చెప్తాను. ఇది మన కోసం మాత్రమే. ఆ సుమేష్ని పిలిచినా ఏ ప్రయోజనం లేదు. వాడి పెళ్ళాన్ని నమ్మించడానికి వాడు ఏదేదో చేస్తున్నాడు. అరే, నేను వెళ్ళి గ్లాసు వాటర్ తీసుకొని వస్తాను. ఇది నువ్వు ఎలా కొన్నావో చెప్పేసి తీసుకురా. నువ్వు ఎంత ఇబ్బంది పెట్టడం వల్ల చెప్తున్నాను. ఏరా, ఒక బిచ్చగాడి చేతిలోంచి బిడ్డను కాపాడింది ఎవరు? నీ భార్య బాల. కానీ ఎవరైనా తనకి అవార్డు లాంటిది ఇచ్చారా? దారిలో దొరికిన 1000 రూపాయలు తిరిగి ఇస్తేనే పిలిచి మరి పేపర్లో వేస్తున్నారు. బాల ఫుట్ ఏమైనా పేపర్లో వచ్చిందా? లేదు. మనకు పబ్లిసిటీ వద్దు, కానీ మనం చేసిన దానికి ప్రతిఫలం దక్కాలి కదా. ఆ కష్టం వల్ల వచ్చిన ప్రతిఫలం ద్వారానే నేను దీన్ని తీసుకొచ్చా. ఏంటి ప్రతిఫలం? ఎందుకు తీసుకొచ్చావు? బంగారం, ఆ పిల్లని తీసుకెళ్ళడానికి వచ్చినవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అట. ఆడి తిరిగి వెళ్ళేటప్పుడు నా పాకెట్లో తెలియకుండా ఒక టిప్పి పెట్టిపోయాడు. ఏంట్రా చొక్కాలో తగులుతుందని చూస్తే 2000 రూపాయలు. అప్పుడే దాన్ని తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను. అప్పుడే నాకు అర్థమైంది బాల ఆ పిల్లని కొన్ని రోజులు చూసుకుంది కదా అని. దాని ఖర్చులకైనా ఉంటుందిలా అనుకున్నాను. నీకు అసలు సిగ్గు ఎట్లా? ఏంటిది? వారి దగ్గర భిక్ష తీసుకోవడానికి. అరే,
ఇది భిక్ష కాదురా, మనకి రావాల్సిందే కదా. అలా నీకు అనిపిస్తే అది నాకివ్వు, నేనే తాగేస్తాను. ఏయ్, నా భార్య పేరు మీద ఎవరు ఏయ్, అయ్యో అమ్మా! రే పిచ్చనేలా, నీకు మనస్సాక్షి లాంటిది ఉంటే అలా చేస్తావరా? అలా తాగాలనిపిస్తే నీ భార్యని వాడితో పంపించు. సిగ్గు లేకుండా తాగుతాడంట. ఎరా అయ్యో మునగతే మునిగింది. నిద్రపోయావుని లేపి తీసుకొస్తే మనకేమైనా మిగిలిందా ఏంటి చూడు. నాకెలా జరగాల్సిందే. నీకు తెలియకపోయినా కొద్ది రోజులు సూరజ్ అన్నయ్య బిడ్డకి నువ్వు తల్లివయ్యా. నేను పెళ్లి చేసుకోవడానికి ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరి ఇళ్లలో తెలిసిన తర్వాత మా ఇద్దరి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళింది ఆ విషయం. మా అమ్మ నాన్న వల్ల, ముఖ్యంగా మా నాన్నగారి ఈగో వల్ల ఆ పెళ్లి ఆగింది. ఆ కోపంలో వాళ్ళ అమ్మ నాన్న వెంటనే తనకు పెళ్లి చేశారు. అలా నేను ప్రేమించిన ఆ అమ్మాయి పేరు బాలసుధ. ఈ ఫ్లాష్ బ్యాక్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావా? మనిద్దరి జీవితాలు బాగుపడడానికి తనే కారణం. ఇప్పుడు మన లైఫ్లో తనకేం సంబంధం ఉంది? ఆ బాలసుధ యొక్క చేతులే మరణం నుంచి మన బిడ్డను కాపాడింది. తనే ఒక తల్లిలాగా మన బిడ్డకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకుంది.